డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500-155-255. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి ఇవాళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టాలి, బీజేపీ స్థానాలు రాకుండా చేయాలని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకమే. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి గతంలో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు తక్కువ వస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 10 సీట్లు తక్కువ వస్తే వాళ్ళు కలిసే ఉంది. వాళ్ళు మేమైతే కలవకపోదు. మేము అందరు సహకరించాలని కోరుతున్నాను. నేను మీడియా అంతా సహకరించాలని కోరుతున్నాను. నేను వాళ్ళు ఒక్కరిద్దరు కాకుండా అందరు సహకరించాలని కోరుతున్నాను. నా జాయినింగ్ కావాల్సిన బాధ్యత కావాల్సింది, దాన్ని ఏ ఇబ్బంది లేదు. ఎవరైనా రావాల్సిందే. మోడీ గారి నాయకత్వం నమ్మి, పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, స్వార్థ రాజకీయాల కోసము, స్వలాభం కోసము వచ్చేటువంటి నాయకులను భారతీయ జనతా పార్టీ స్వాగతించదు, వాళ్ళు ప్రోత్సహించదు. పార్టీ యొక్క ఐడియాలజీ, పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ మోడీ గారి నాయకత్వం నమ్మస్తే తప్పకుండా స్వాగతిస్తాము. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావాది, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. మీ పార్టీ నా ఘర్కా నా ఘాట్కా అనే పరిస్థితి. ఇలా పార్లమెంట్లో మీ పార్టీకి ఓటేస్తే ఏ లాభం? అది మూసిన అది వేసినట్టు. అది బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఢిల్లీ మొన్న కేసీఆర్ కొడుకు అంటున్నాడు, ఆయన ఇంకా అహంకారం తగ్గలే. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారమే. ఇది 100% ఫ్యాక్ట్. కానీ మేము ఇంకా అధికారంలో అనుకుంటున్నాను. ఇంకా అహంకారం తప్పుతలేదు. ఏదైనా కాంగ్రెస్ పార్టీలు కరెక్ట్ కౌంటర్ ఇస్తలేరు. మేము ఇస్తున్నాం కౌంటర్ కాబట్టి. అధికారంలో పార్టీ కౌంటర్ ఇస్తలేదు. వాళ్ళు కలిసి ఉన్నారు ఇద్దరు. కౌంటర్ మేము ఇస్తున్నాం కాబట్టి ఇలా మా మీద మందలకే పడుతున్నారు వాళ్ళు కలిసి. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారట, పార్లమెంట్లో తెలంగాణ వాదం వినిపిస్తారట. నీ పార్టీలకు వెళ్ళి తెలంగాణ పేరునే తొలగించిన మూర్ఖత్వ పార్టీని ఇది. నీ పార్టీలకు వెళ్ళి తెలంగాణ అన్నటువంటి పదాన్ని తీసేటువంటి పార్టీ నీ పార్టీ. మరి మీ అయ్యవై మహారాష్ట్రలో పోటీ చేస్తారు. ఇవాళ బీఆర్ఎస్ స్పష్టం చేయాలి, మీరు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ. మీ అయ్యవై ఏం చెప్పిండు? నేను మహారాష్ట్రలో వీక్తా, నేను పంజాబ్లో వీక్తా, నేను గుజరాత్లో వీక్తా, నేను కర్ణాటకలో వీక్తాడు. ఏం వీకలా ఇట్లా అన్నాడు. ఇవాళ మీ పార్టీ పరిస్థితి ఏంది? మీ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ. ఇలా పార్లమెంట్లో మీరు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఫైదా అయింది. మీ అయ్య తెలంగాణకు ఏర్పడకముందే తెలంగాణ ఓటింగ్ జరిగేటప్పుడు మీ అయ్య ఇంట్లో ఉన్నాడు. కనీసం తెలంగాణ చర్చల్లో పాల్గొనలే. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ చేయలే పార్లమెంట్లో. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే అది మూసి నెలలు వేసేటట్టే. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎలక్షన్లో గెలిపించారు, మీరు అధికారం ఇచ్చారు, చాలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు గెలిస్తేనే ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తించాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరు కలిసి కూడా నిజమైన ఆలోచనలు అందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కోరుకోవాలి. ఇది నా పర్సనల్ విజ్ఞప్తి. ఏ సిట్టింగ్లో చాలా మంది టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టచ్లో ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటేనే మోడీ ఎలక్షన్స్. పార్లమెంట్లో ఓట్లు అంటేనే మోడీకి వేసే ఓట్లు అంటారు కామన్గా. ఎవరైనా ప్రజలు మామూలుగా ఏమో రాజకీయ పరిజ్ఞానం లేని, చదువుకోలేని ఏ వ్యక్తులను కూడా ఈ ఎన్నికలు ఎవరి ఎన్నికలు మోడీ ఎన్నికలు మోడీ కొట్టేస్తామంటారు. ఇది గ్యారంటీ. కాబట్టి ఈ పరిస్థితిలో రెండు పార్టీల వాళ్ళు కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ అని చెప్పి ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి చూస్తాం. వాళ్ళంటే వాళ్ళు కమిటీ ఉంటుంది, వాళ్ళందరూ చూస్తే రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం చాలామంది చూసి ఆచూసి నిర్ణయించుకుంటాం. చాలా ధన్యవాదాలు.